ఈరోజు ప్రాబ్లం వచ్చేసి ఇలా బాక్స్లో ఇక్కడ ప్రశ్నార్థకంలో ఉన్న దగ్గర వాల్యూ ఎంత అని ఇక్కడ మనం అడగడం జరిగింది. సో దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనేది నాకు ఈజీ అనిపించిన విధానంలో నేను చెప్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇది మీకు యూజ్ అనిపిస్తుంది. సో ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనము చేసుకునే దానికంటే ఒకరు చెప్పింది ఒకరికి ఈజీ అనిపించిన వేని మనం ఒకసారి చూస్తే అది వేరే ప్రాబ్లమ్ని మనం చేసేటప్పుడు మనకు ఈజీగా మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు యూజ్ అనిపిస్తుంది. సో ఇది ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీకు ఒక ట్రిక్ తోటి నేను చెప్తున్నాను. చూడగానే ఫస్ట్ 5, 4, 100 ఇది ఇచ్చిండు. సో ఇది ఎట్లా అయిందని నేను చెప్తాను. లాస్ట్కు 4, 6 ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందని ఇక్కడ ఇచ్చిళ్ళు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 100 ఎలా వచ్చిందని ఫైండ్ అవుట్ చేసుకొని కోసం నేను 5 into 4 is equal to 20ని నేను మళ్ళీ ఇక్కడ 5 తోటి ఇంటూ చేస్తున్నా. 20 ఇంటూ వచ్చిన ఆన్సర్ ఇంటూ 5 చేశాను. సో 20 into 5 100 వచ్చింది. ఇక్కడ ఇది వచ్చింది కదా. సో ఇది కూడా అలా నచ్చిందా లేదా అనేది నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా. 8 into 2 16 అండ్ వచ్చిన వాల్యూ తోటి మళ్ళీ ఫస్ట్ వాల్యూని తీసుకొని ఇంటూ చేశాను కాబట్టి 16 into 8 128. సో ఇట్లా ఈజీగా మనం చూడగానే ఇలా చేస్తే బాగుంటుందని ఇట్లా చూసుకుంటే మనం రీజనింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ 2 నేను ఒక పద్ధతి అనుకున్నాను కదా, దాన్ని బట్టి ఈ 2 వాల్యూస్ కరెక్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా లాస్ట్ వన్ ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ కూడా రైట్ అవుతుంది. చూడండి. 4 into 6 24 and 24 into 4 96. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 84, 90, 96, 81. కరెక్ట్ ఆన్సర్ వన్ ఈజ్ రైట్. ఈ ఆన్సర్ 96.